ముందుగా నేను స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడయ్యాక ఇందులో మనం సన్న సేమియాను వేసుకొని కాస్తంత దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సేమియాను వేయించుకుంటే సేమియా చాలా బాగా వస్తుంది. 5 నిమిషాల పాటు సేమియాని బాగా వేయించుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, కిస్మిస్, బాదాం ఇవి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత దీనిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకొని తినడం ద్వారా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూడండి, నేను వాటినన్నిటిని ఫ్రై చేసుకున్నాను. అదేవిధంగా నేను 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఈ పాలను నేను ఇందులో పోసుకుంటున్నాను. పాలు పోసుకున్న తర్వాత ఇందులో మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. సేమియా పలుచగా ఉంటే మనకు చాలా బాగా రుచి వస్తుంది. అదే మనకు కొన్ని పాలను తీసుకుంటే సేమియా అనేది గట్టి పడుతుంది. కాకపోతే మనం ముందుగా పాలను మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం సేమియాను వేసుకుంటే సేమియా అనేది చిక్కబడకుండా ఉంటుంది. చూడండి, పాలు మరుగుతున్నాయి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగినాయి కదా. ఇప్పుడు నేను ఇందులో షుగర్ వేసుకుంటున్నాను. 100 గ్రామ్ షుగర్స్ వేస్తున్నాను నేను. మీకు తీపి ఎక్కువ తినేవారైతే ఇంకాస్త వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఈ పాలు షుగర్ కరిగేంత వరకు మరగనివ్వాలి. చూడండి, పాలలో షుగర్ అనేది బాగా కలిసిపోయింది. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సేమియా చేసినప్పుడు పాలను బాగా మరిగిన తర్వాతనే మనము సేమియాని అందులో వేసుకోవాలి. అలా వేయడం ద్వారా సేమియా అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సేమియా ఎప్పుడైనా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిని బాగా మనం కలుపుకోవాలి. మనము ఈ సేమియాని ఒక 2 నిమిషాల పాటు దీనిని ఉడకబెట్టుకోవాలి. చూడండి, సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ కీర్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూసేవారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.